హలో అందరికీ. మా గణేశుడి రివీల్ అయితే అయిపోయింది. ఇలా మేమైతే పూజకైతే అంతా సిద్ధం చేసుకున్నాము. మాకైతే పంతులు దొరకలేదనమాట. సో, మేమే మా ఓన్‌గా తెలిసిన పద్ధతిలో అయితే పక్కన ఆంటీ వాళ్ళు గైడ్ చేశారు మాకు. అలా తెలిసిన పద్ధతిలో అయితే ఇంకా యూట్యూబ్‌లో మంత్రాలు పెట్టుకొనైతే మేము పూజ కానిచ్చేసామనమాట. యాక్చువల్లీ చాలా లేట్ అయిపోయింది. మేము ఒక పంతుల కోసం చూసాము. ఆ పంతులైతే ఇంకా రాలేకపోయారు. అలా 9:30 అయితే వెయిట్ చేసే వరకు అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ కూడా చాలా బిజీగా ఉన్నారు. మా స్వీట్ షాప్ కదా, సో బిజీ ఉండే అనమాట. తను రావడానికి కూడా లేట్ అయిపోయింది. సో నేను ఒక్కదాన్నే అయిపోయాను. ఇంకా మా బిల్డింగ్లో వాళ్ళు కూడా ఒక ఇద్దరు ముగ్గురు రాలేకపోయారు. సో ఇలా అయితే మొత్తానికి పూజ అయితే చేసుకున్నాము. యాక్చువల్లీ నాకు పండుగ ముందు రోజు అయితే చాలా ఫీవర్గా ఉండే. సో ఇంకా సామాన్ తేవడానికి కూడా కొంచెం లేట్ అయిపోయింది. వర్షం వల్ల కావచ్చు, ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. నేను ఫీవర్ రావడం వల్ల కూడా కొంచెం లేట్ అయిపోయింది. అలా కూడా నాకు ఇంట్లో పూజనే 1 అయిపోయింది. ఇంకా కింద కూడా మాకు 10 అయిపోయింది. ఏదైనా రీజన్ అయ్యి ఉండొచ్చు, కానీ చాలా లేట్ అయిపోయింది మా పూజ. ఇంకా కానీ పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా మొత్తానికైతే మా పూజ సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇంకా మా గణేశుడు ఎలా ఉన్నారో మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. నేను ఇంకా మార్నింగ్ అయితే మళ్ళీ కింద మండపంకి వెళ్ళినప్పుడు అక్కడ నాకైతే ఒక చిన్న బుజ్జి ఎలుక కనిపించింది అనమాట. చాలా క్యూట్గా ఉండే. ఇంకా క్యూట్గా ఉన్న ఎలుక ఎంత చిన్నదనమాట, చాలా చిన్నది, అప్పుడే పుట్టింది అనిపించింది. ఇంకా నేను ఎర్లీ మార్నింగ్ అయితే మళ్ళీ కొంచెం అగరబత్తి ముట్టించి హారతి ఇచ్చి ప్రసాదం చేసి అయితే పెట్టాను. ఇలా ఈరోజు మార్నింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది నాకు. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోలో ఎండ్లో కామెంట్ బాక్స్లో చెప్పండి. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్, ఫాలో ఫర్ మోర్.